ఇలా రెండు చేతులు కలిపి శిరస్సు తాటించి అమ్మ పంచ జ్ఞానేంద్రియ పంచ కర్మేంద్రియ బుద్ధి సంఘాతమైన 11ంటిని నీ పాదముల దగ్గర న్యాసము చేస్తున్నానని ఎవరు ఇలా వంగారో ఆ వంగినంత మాత్రం చేత అమ్మవారు పొంగిపోయి ఎటువంటి ఫలితాన్ని ఇస్తుంది. మూకశంకరులు అంటారు, మూకశంకరులా అంటున్నది మూకశంకరుల ద్వారా అమ్మయే అంటుందా? అమ్మయే అంటుంది. మనకి మార్గం చెప్పడానికి ఏమిస్తాను నేను? మహాభాష్య వ్యాఖ్యాపటు శయనమారోపయతివా, ఈ స్థితిని కల్పిస్తాను. మహాభాష్యము అన్న పేరు ప్రపంచంలో ఒక్కదానికే ఉంది. సాధారణంగా ఆ శ్లోకాలకి భాష్యం చెప్పారండి అంటారు, ఈ స్తోత్రానికి భాష్యం చేశారు అంటారు. మహాభాష్యము అన్న పేరు మహా అన్న విశేషణంతో ఒకే ఒక్క భాష్యానికి ఉంది. పాణిని అని ఒక మహానుభావుడు వ్యాకరణాన్ని రచన చేస్తూ ఆయన కొన్ని అధ్యాయములతో ఒక గ్రంథ రచన చేశాడు. ఆ గ్రంథానికి మహానుభావుడు పతంజలి వ్యాఖ్యానం చేశాడు. పతంజలి చేసినటువంటి భాష్యం ఇది ఉన్నదో దానికి ఒక్కదానికే ప్రపంచంలో మహాభాష్యము అని పేరు. ఇంకొక భాష్యం దేన్ని కూడా, దక్షిణామూర్తి స్తోత్రానికి భాష్యం ఉన్నా కూడా మహాభాష్యం అని పిలవరు. ఒక్క పతంజలి పాణిని వ్యాకరణ గ్రంథాలలోంచి చెప్పినటువంటి ఆ సూత్రముల మీద చెప్పినటువంటి భాష్యం ఏది ఉందో దానికి ఒక్కదానికే మహాభాష్యం అని పేరు. అమరకోశంలో కూడా మహాభాష్యం అనగా ఏమి అంటే ఈ ఒక్కదానికే మహాభాష్యం అని పేరు అని నిర్ధారించారు. అటువంటి మహాభాష్యాన్ని పతంజలి ఎలా చెప్పగలిగారు? అంత శక్తి పతంజలికి ఎక్కడి నుంచి వచ్చింది? పతంజలి కారణజన్ముడు. పతంజలి మనలా జన్మించినటువంటి వాడు కాదు. పాణిని చెప్పినటువంటి ఆ సూత్ర గ్రంథానికి భాష్యం చెప్పాలని 1000 నోళ్లు కలిగినటువంటి ఆదిశేషుడు పతంజలిగా జన్మనిచ్చాడు. 1000 నోళ్లున్నవాడు తన శరీరాన్ని మార్చి మార్చి నారాయణ కైంకర్యమునందు వినియోగించేవాడు, అయ్యవారి పాదుకలయ్యేవాడు, అయ్యవారి గొడుగయ్యేవాడు, అయ్యవారి శయనం అయ్యేవాడు. అయ్యవారి కన్నా వెనక పుడితే లక్ష్మణుడిగా రాముడిని రక్షించుకోలేకపోయాను, కష్టాలు రాముడిగా పడ్డాడు, అన్నగారుగా పుడితే నేను పడచ్చని బలరాముడిగా జన్మించిన వాడు ఏ మహానుభావుడు ఉన్నాడో అటువంటి ఆదిశేషుడు 1000 నాల్పులతో మహాభాష్యం చెప్దామని పతంజలిగా జన్మించాడు. ఇంత పతంజలిగా ఆదిశేషుడు జన్మించిన మహాభాష్య ప్రక్రియ ప్రారంభం చేయవలసి వస్తే కదలలేదు. ఏం చెయ్యాలి అని ఆలోచించాడు. అమ్మవారి పాదముల దగ్గరికి వెళ్ళి నమస్కరించాడు. అమ్మా, నేనా మహాభాష్యం చేసేవాణ్ణి, నీ అనుగ్రహం కలగాలి, నేను మహాభాష్యం చెయ్యాలి. కనుక తల్లి నీ అనుగ్రహంతో నేను మహాభాష్యం చెప్తాను. మహాభాష్యము చెప్పినవాడు పతంజలి అన్న పేరు సృష్టిలో నాకు ఒక్కడికే ఉండిపోవాలి. అటువంటి ఖ్యాతి నాకిచ్చుట కొరకు అమ్మా నీవు అనుగ్రహించవలేను అన్నాడు. అమ్మవారు అనుగ్రహించింది. పతంజలి నీ చేత మహాభాష్యం చేయబడుతుంది. ఆ పతంజలి మహాభాష్యం చేశాడు. అమ్మవారి అనుగ్రహం లేనిదే నోట మాట ఒక్కటి పలకలేడు. అందుకే ఆవిడికి వాగ్వాదిని, వామకేశి, పత్నిమండలవాసిని. మూలాధారం కదిలినటువంటి వాయువు పైకి వస్తూ నోటి దగ్గరికి వచ్చేటప్పటికి ఎంతంత పాళ్ళు ఎలా నొక్కబడాలో అలా నాలుక చేత నొక్కబడి లోపల ఉండేటటువంటి భావము భాషగా మారడానికి వీలుగా గాలి నాలుక చేత నొక్కబడినప్పుడు సొట్టలు పడి అక్షరములుగా మారి అక్షరములు పదములై, పదములు వాక్యములై నాలో ఉన్న భావాన్ని నీకు అందించడానికి బయటికి రావాలంటే పరా పశ్యంతి మధ్యమ వైఖరి రూపంలో వాగ్రూపంగా ఉండేటటువంటి ధార అమ్మవారి. కనుక ఆ అమ్మవారి అనుగ్రహం లేకుండా చెయ్యగలరా? చెయ్యలేరు. లలితా సహస్రనామ స్తోత్రానికి భాష్యం చేస్తాను, వ్యాఖ్యానం చేస్తానని విద్యారణ్యుల వారంతటి వారు, అపర శంకరాచార్యుల వారిని పేరైనది, విద్యారణ్యులంతటి మహాపురుషుడు సంకల్పం చేశారు. అమ్మవారు కనపడింది, నువ్వు లలితా సహస్రనామ స్తోత్రానికి భాష్యం చెయ్యడానికి వీలు. అమ్మా అదేంటమ్మా నాకు ఆ అనుగ్రహం ఇవ్వవా అన్నారు. కుదరదు, నీకు ఇవ్వాలి. కారణం నీకు నాకు ప్రియక్కర్. కాబట్టి అమ్మవారు అనుగ్రహించలేదని మానేశారు. కానీ కొన్నాళ్ళ తర్వాత ఆయనకి ఆ కోరిక తీవ్రమైంది. అమ్మవారు నన్ను అనుగ్రహించకపోతే ఇంత పాండిత్యం ఉంది, నేను ఎందుకు చెప్పలేను లలితా సహస్రానికి వ్యాఖ్యానం అని లలితా సహస్రనామ స్తోత్ర వ్యాఖ్యానం చేయడానికి సంకల్పం చేసి కూర్చున్నాడు.
కళ్ళు కనపడడం మానేసి చీకటి అయిపోతే అమ్మవారిని స్తోత్రం చేసి అమ్మ నేను చెయ్యని వ్యాఖ్యానం అంటే అప్పుడు మళ్ళీ ఆయనకి దృష్టి వచ్చింది. భాస్కర రాయల వారిని అమ్మవారికి గొప్ప భక్తుడు, ఆయన కోరుకోలేదు. అమ్మవారు ఆయన దగ్గరికి వచ్చి నువ్వు లలితా సహస్రానికి భాష్యం చెప్పు. ఆయన అన్నారు, అమ్మ రుణగ్రస్తుడైన వాడు లలితా సహస్రానికి వ్యాఖ్యానం రాయడానికి వీల్లేదు, నాకు అప్పులు ఉన్నాయమ్మా, నేను ఎలా రాస్తానన్నాడు. నువ్వు మొదలు పెట్టవా, నేను తిరిగి చెప్పాను. ఆయన వెళ్ళి ఘంటం పట్టుకుని కూర్చునేసరికి ఎవరి దగ్గర అప్పుచ్చుకున్నారో వాళ్ళకి అప్పు తీర్చేస్తే వాళ్ళు అప్పు తీర్చబడినది అని సంతకం పెట్టిచ్చేసినటువంటి ప్రోనోట్లు అక్కడ ఉన్నాయి. అమ్మవారి ఆ అప్పు తీర్చి భాస్కర రాయల వారి చేత భాష్యం చేయించింది. చేయిస్తుంటే గంగానదిలో ఉండేటటువంటి గంగానదీ తీరంలో తపస్సు చేసుకునేటటువంటి పండితులకి అనుమానం వచ్చింది. భాస్కర రాయల వారు ఎలా చెప్తారు, మహాచతుషష్ఠి కోటి యోగిని గణ సేవిత అని ఒక నామం. 64 కోట్ల మంది పరివార దేవతల చేత అమ్మవారు నిరంతరము ఆరాధన చేయబడుతుంటుంది. ఆ 64 కోట్ల మంది దేవతల యొక్క పేర్లు చెప్పమని అడిగారు భాస్కర రాయల గారు. అడిగితే భాస్కర రాయల వారు అన్నారు, మీకంత వినామం ఉంటే ఇందురు కానీ ఇవాళ సాయంకాలం స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని గంగ ఒడ్డుకి వెళ్ళి చెప్తానన్నారు. వాళ్ళందరికీ ఒక పెద్ద ఆయన ఉండేవారు, మహానుభావుడు కుంకుమస్వామి గారిని పిలుస్తుండేవారు. ఆయన దగ్గరికి వెళ్తే మీరు భాస్కర రాయల వారిని అడగడం ఏమిట్రా, ఆయన శక్తిని తక్కువగా అంచనా వేస్తున్నారు, మీరు వెళ్ళండి చూపిస్తారన్నారు. అందరూ సంధ్యావందనం చేసుకుని గంగ ఒడ్డుకు వచ్చి కూర్చున్నారు. భాస్కర రాయల వారు అమ్మవారిని స్తోత్రం చేశారు. 64 కోట్ల మంది దేవతలు ఆకాశంలో నిలబడి ఎవరి యొక్క చరిత్ర వాళ్ళు చెప్పుకోవడం మొదలెట్టారు. ఈ పండితులందరూ ఆశ్చర్యపోయి నమస్కారం చేసి భాస్కర రాయల వారి కాళ్ళ మీద పడ్డారు. అమ్మవారి అనుగ్రహం కలిగితే ఒక మూగివాడు భాష్యం చెప్పగలడు. అందుకే పోతనామార్చుల వారంతటి మహానుభావుడు కృష్ణ కథకి వ్యాఖ్యానం చేయవలసి వస్తే, భాగవతాన్ని ఆంధ్రీకరించవలసి వస్తే అది జ్ఞానపు పుట్ట భాగవతం. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్ను లూలంబిన వెల్పుటమ్మల మనంబున ఉండెడి అమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్ధినిచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపద. అమ్మ నువ్వు అనుగ్రహిస్తేనమ్మా నేను రచన చేయగలను అంటే తీసుకెళ్లి చెయ్యి శంకరుడి చేతిలో పెట్టింది. వాలిన భక్తి నిచ్చగల వారిత తండవకేలికి దయాశాలికి శూలికి శిఖరిజా ముఖపద్మ మయూఖమాలికి కపాలికి అని అప్పుడు శంకరుణ్ణి స్తోత్రం చేసి మహానుభావుడు శ్రీకైవల్య పదంబు కోరు చేరుటకుని చింతించదం లోకరక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేలిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనా డింబకు. కృష్ణ కథ అనలేదు ఆయన, మహానందాంగనా డింబకుడి కథ చెప్తాన్నారు. ఎవరా మహానందాంగన? ఖడ్గమాలలో చెప్తారు, మహానందమయీ అమ్మవారు. మహానందాంగనా డింబకుడు కృష్ణుడిలా అయ్యాడు. నక ఆ శరాన్ని గుడిన కోత్పన్న నారాయణ దశాకృతి. అమ్మవారు ఇలా అంటే దశావతారాలు వచ్చాయి. కాబట్టి కృష్ణుడు ఎవరి కొడుకు? అమ్మవారి కొడుకు. మహానందాంగనా డింబకున్. అమ్మ నీ కొడుకు కథ చెప్పడానికి నీ అనుగ్రహం ఉండాలంటే రాయోయిపోతానా అందంటే అమ్మవారు. అంతే. అక్కడక్కడ అనుమానం వస్తే పలికిడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట నే పలికిన భవహరముగునట పలికెట వేరుండు గాథ పలుకటనేలా. రాజశ్యామల పురుష రూపాన్ని ధరిస్తే కృష్ణుడు, రామచంద్రమూర్తి స్త్రీ రూపాన్ని ధరిస్తే లలిత. అందుకే లలిత రామ వీళ్ళిద్దరూ అపారమైన ఆకర్షణ. రాజశ్యామల కృష్ణ ఇద్దరు గొప్ప ఆచార్యతత్వం, మీకు జ్ఞానబోధ చేస్తారు. కనుకనే అమ్మవారి అనుగ్రహంతో పోతన గారు మహాభాగవతాన్ని ఆంధ్రీకరించగలిగారు. అసలు మీకు ఒక రహస్యం చెప్పేస్తున్నాను, ఎక్కువ సమయం లేదు కాబట్టి అది పూర్తి చేసేయడానికి ఆ మొదటి పాదాన్ని. అసలు సంస్కృతంలో మీకు ఎంత వాంగ్మయం ఉన్నదని మీరు అనుకుంటున్నారో ఆ వాంగ్మయం అంతా 32 అక్షరాల్లోంచి వచ్చిందంతే. ఆ 32 అక్షరాలనే మాతృకావర్ణములు అని పిలుస్తారు. అవే ఆ ఇ ఉ అరు అలు, ఆ తర్వాత క ఖ గ ఘ ఇ చ ఛ జ ఝ ఇ ట ఠ డ ఢ న త థ ద ధ న ప ఫ బ భ మ, ఆ తర్వాత స హ. అంతే. ఇవే 32 అక్షరాలు, ఇవే మాతృకావర్ణాలు అంటారు. ఇప్పుడు ఏ లేదు కదండి మీకు అనుమానం రావచ్చు. ఆ ప్లస్ ఈ ఏ, ఈ అక్షరాలే కలిసి కొత్త అక్షరాలు వచ్చేస్తుంటాయి.
మీరు ఈ ప్రపంచంలో ఎంత వాంగ్మయం ఉందని అనుకుంటున్నారో ఆ వాంగ్మయం అంతా కేవలం ఆ 32 అక్షరాలతోటే వచ్చింది. ఈ 32 అక్షరాలు అమ్మవారి యొక్క దంత పంక్తి అయి ఉంటుంది. అందుకే అమ్మవారి గురించి చెప్తే శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వల అని ఆవిడికి నామం. 32 మాతృకావర్ణాలు అమ్మవారి యొక్క పళ్ళయి ఉంటాయి. ఎవరైనా భగవంతుడి గురించి ఒక స్తోత్రం చెప్పినా, భగవంతుడి గురించి రచన చేసినా అమ్మవారి యొక్క అనుగ్రహము కలిగి, ఆ మాతృకావర్ణముల అనుగ్రహము కలిగి వాడు వ్యాఖ్యానము చేశాడు. అందుకే ఆ భాష అక్షరములు పలకగలిగాడు. 2 రచన చేయగలిగాడు. కాబట్టి వాంగ్మయం ఎంత ఉందని మీరు అనుకుంటున్నారో ఆ వాంగ్మయం అంతా అమ్మవారి యొక్క దంత పంక్తి రూపమే, అమ్మవారి మాతృకావర్ణ రూపమే. అందుకే చంద్రశేఖర పరమాచార్య స్వామి ఒక మాట అంటుండేవారు, ఈ సమస్త ప్రపంచములోని వాంగ్మయ రూపమంతా నా తల్లి జగదంబయే అంటుండేవారు. కాబట్టి ఇంత వాంగ్మయము అమ్మవారే అయితే ఆ వాంగ్మయాన్ని చదవగలిగినటువంటి ప్రజ్ఞ అమ్మవారే. మీకు 100 రోజులు చెప్పాను, కామకోటి అన్న పేరు కంచిలో ఎందుకు వచ్చింది? కామకోటి అంటే ఇహమునందున్న సమస్త సుఖ శబ్ద స్పర్శ రస రూపగంధముల చేత ఎన్ని కోట్ల సుఖములు అనుభవింపబడుతున్నాయో అన్ని సుఖముల యొక్క కోట్ల సంఖ్య చేత చెప్పబడినటువంటి ఇహలోక నియతి కామకోటి, పరలోక నియతి కామకోటి, మోక్షకోటి కామకోటి. ఇన్నిటిని కలిపి ఒక మూర్తి ధరిస్తే కామాక్షి అమ్మ జగదంబ. కాబట్టి ఇప్పుడు ఏ తల్లి అనుగ్రహంతో వచ్చింది ఇదంతా? ఏ తల్లి అనుగ్రహం ఉంటే చెప్పినటువంటి విషయం అంత సార్థకత చెందుతుంది. శంకరులు అంటారు సౌందర్యలహరిలో, శరజ్యోత్సనా శుద్ధాం శశీత జటాభిమూటమకుటాం వరత్రా సత్రాణ స్ఫటిక ఘుటికా పస్తుకరాం సకృన్నత్వా నత్వా కథయతి అని ఆ మధుక్షీరద్రాక్ష మధురి మధురీనాహ ప్రణితయ. తీయటి పాలు, ద్రాక్ష, తేనె ఇలాంటి గొప్ప రచన సాగాలంటే ఎవరి అనుగ్రహంతో సాగుతుంది? సకృన్నత్వానత్వ, మంచి హృదయం ఉండాలి. ఎన్ని మాటలు మీరు నమస్కారం చేశారు కాదు, శంకరులు ఒక నియమం పెట్టారు, సకృన్నత్వానత్వ ఒక్కసారి చేసినా చాలు. కానీ చేసేటటువంటి నమస్కారం మాత్రం ఎలా ఉండాలి? నిజాయితీతో కూడిన నమస్కారం అయి ఉండాలి. ఏదో వంచాని కాదు. అమ్మా నా ఊపిరి నీ అనుగ్రహం, నా భార్య నీ అనుగ్రహం, నా బిడ్డలు నీ అనుగ్రహం, నా పాండిత్యం నీ అనుగ్రహం, నా యశస్సు నీ అనుగ్రహం, ఈ సమస్త బ్రహ్మాండములు నీ అనుగ్రహం, అసలు ఈ ఉండడం భవతి నీ అనుగ్రహం. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి, నువ్వే కనుగెప్ప మూస్తే లోకాలు లేవు అని మీరు అమ్మవారి యొక్క వైభవాన్ని తెలుసుకుని తల వంచినటువంటి వంపు ఏది ఉన్నదో అది సకృన్నత్వానత్వ. అలా ఉంచినటువంటి వాడికి ఏమవుతుంది? మధురి మధురీనాహ ప్రణితయ. అటువంటి గొప్ప కవన శక్తిని అమ్మవారు కటాక్షించేస్తుంది. కాబట్టి ఇప్పుడు మహాభాష్య వ్యాఖ్యాపటు శయనమారోపయతివా, పతంజలి అటువంటి మహాభాష్య రచన చేయగలిగినాడు. ఎవరి అనుగ్రహంతో చేయగలిగాడు? మీరు అందుకే చూడండి, ప్రపంచంలో కవన శక్తికి ఆధారమైనటువంటి గాయత్రీ స్వరూపాన్ని ఉపాసన చేయడం దగ్గరికి వచ్చేటప్పటికీ సంప్రదాయ భేదాలు ఉండవు. ఎవరైనా కానివ్వండి, శైవులు కావచ్చు, శాక్తేయులు కావచ్చు, వైష్ణవులు కావచ్చు, ఎవరైనా సరే సంధ్యావందనం చేసి గాయత్రిని ఉపాసన చేయవలసింది. గాయత్రి ఉపాసన లేకపోతే ధియోయోన ప్రచోదయాత్, బుద్ధి ప్రచోదనం లేదు. కాబట్టి ఆ అమ్మవారి అనుగ్రహం ఉంటే తప్ప అసలు భగవంతుణ్ణి తెలుసుకోలేడు, చెప్పలేడు, రాయలేడు. కనుక పతంజలి మహాభాష్య రచన చేశాడంటే ఎవరి అనుగ్రహం వల్ల? ఆదిశేషుడే పతంజలిగా పుట్టిన అమ్మవారి ప్రార్థన చేస్తే తప్ప మహాభాష్య రచన చేయలేకపోయాడు. ఇంత మహాభాష్య రచన చేసినటువంటి పతంజలి ఆదిశేషుడైతే ఈ ఆదిశేషుడు మీద పడుకునేటటువంటి వాడెవరున్నారో అటువంటి వాడి యొక్క స్థితి నీకు కలగాలంటే, వాడు నీవుగా మారాలంటే, ముఖశంకరుల ప్రతిపాదన. మహాభాష్య వ్యాఖ్యాపటు శయనమారోపయతివా, అటువంటి శేషుడు అనబడేటటువంటి పాంపు మీద పడుకునేటటువంటి వాడివి నీవే కావాలంటే ఎవరు పడుకుంటారు శేషుడి మీద? శ్రీ మహావిష్ణువు పడుకుంటారు, శ్రీమన్నారాయణుడు పడుకుంటాడు. నీవే నారాయణుడు కావాలంటే ఏమి చెయ్యాలి? అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలి. అదేమిటండి, నమస్కారం చేసినంత మాత్రం చేత మేము ఎలా నారాయణుడైపోతాం?
మేము నారాయణుడు అవడం కుదురుతుందా? కుదిరి తీరుతుంది. అసలు అలా కుదరడానికే మీరు మనుష్య జన్మెత్తారు. ఎలా కుదురుతుంది అంటే మీరు చూడండి, విష్ణు సహస్రనామ స్తోత్రం దేంతో ప్రారంభం అవుతుంది? విశ్వం అని మొదలవుతుంది. విశ్వం విష్ణు. ఈ సమస్త చరాచరాత్మకమైనటువంటి ప్రపంచముగా ద్వంద్వముగా కనపడేటటువంటి ప్రపంచము అది ప్రపంచము కాదు, కేవలము పరమేశ్వరుని యొక్క స్థితియే ఇలా నామరూపాత్మకంగా కనపడుతోంది. మృత్పిండమేకం బహుభాండ రూప, గోక్షీరమేకం బహుధేనుజాత, సువర్ణమేకం బహుభూషణాని. చూడండి, మృత్పిండమేకం ఒకటే మట్టి ముద్ద, మూకుడవుతుంది, అట్లకాడవుతుంది, ప్రమిద అవుతుంది, ఇన్ని రూపాలు పొందుతోంది. ఇన్ని రూపాలు పొందినా ఇన్ని రూపాలుగా మారినది ఇది మట్టి ముద్దే. మృత్పిండమేకం బహుభాండ రూప, గోక్షీరమేకం బహుధేనుజాత. అనేకమైన ఆవులు ఇచ్చాయి, ఎన్ని ఆవులు ఇచ్చినా పాలు మాత్రం ఒకటే. సువర్ణమేకం బహుభూషణాని, బంగారం ఒకటే, కానీ అదే ఉంగరాలు, అదే కడియాలు, అదే కంకణాలు, అదే కేయూరాలు, అదే హారాలు, అదే కుండలాలు, అదే మంజీరాలు, ఇన్ని నామరూపాలను పొందుతోంది. కానీ ఇన్ని నామరూపాలు పొందడానికి అవసరమైనటువంటి మూలధనం బంగారం. బంగారం లేకుండా నామరూపాలు కండి తేలేదు. నామరూపాలు లేకుండా బంగారం ఉండొచ్చు, ఏమీ చేయించుకోకుండా ముద్ద ఇంట్లో పెట్టుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు నామరూపములుగా మారుతున్నటువంటి వాడు ఎవరు? పరమాత్మయే. కాబట్టి ఇన్ని రూపాలుగా ఉన్నది ఎవరు? ఒక్క పరమాత్మయే. సహస్ర శీర్షవదన సహస్రాక్షి సహస్రపాత్, మా అమ్మయే ఇన్ని రూపములుగా ఉన్నది. అందుకే సభాభ్య సభాపతిభ్యశ్చ భో నమో నమో అంటుంది రుద్రాధ్యాయం. ఈ సభారూపంలో ఉన్నటువంటి ఇంతమంది, సభాపతిగా పై వేదిక మీద కూర్చున్నవాడు, యథార్థములకు అందరూ కలిపి ఒక్కటే రెండుది. కాబట్టి ఇప్పుడు ఏమైపోయింది? ఉన్నదొక్కటే పదార్థము. ఒకటే పదార్థమైనప్పుడు నువ్వు దానికన్నా విడిగా ఎలా ఉన్నావు? నువ్వు దానికన్నా విడిగా లేవు. మరి నేను విడిగా ఉన్నాను అని ఎందుకు అనిపిస్తోంది? దక్షిణామూర్తి స్తోత్ర వార్తికంలో సురేశ్వరాచార్య వారు అంటారు, సముద్రంలోనే కెరటం పుట్టి పైకి లేచింది. మీరేమంటున్నారు? కెరటం వచ్చిందండి అంటున్నారు. కెరటమునకు అస్తిత్వం ఏది? సముద్రపు నీరే కెరటంగా మారింది. కెరటం ఎక్కడ పుట్టింది? సముద్రంలో పుట్టింది. ఎక్కడ పెరిగింది? సముద్రంలో పెరిగింది. ఎక్కడ ప్రయాణించింది? సముద్రంలో ప్రయాణించింది. ఎక్కడ విరిగిపోయింది? సముద్రంలో విరిగిపోయింది. ఎక్కడ కలిసిపోయింది? సముద్రంలో కలిసిపోయింది. అసలు కెరటానికి ఎప్పుడైనా సముద్రం కన్నా భిన్నమైన అస్తిత్వం ఉందా? ఎప్పుడు. కానీ సముద్రము కన్నా కెరటము భిన్నముగా కనపడినట్టు అజ్ఞానము చేత నీవు పరమాత్మ కన్నా భిన్నంగా నీకు నువ్వు కనపడుతున్నావు. కానీ నీవే సుఖస్వరూపుడవై పరమాత్మ స్వరూపుడవై ఉన్నావు. ఈ తత్వము లోపల బాగా నిలబడితే, అనుభూతి పర్యంతములోకి వస్తే, అట్లా జరగాలంటే అమ్మవారి అనుగ్రహం కలగాలి. అందుకే చేతిలో చెరుకు విల్లు పంచబాణాలు. భక్తినిచ్చి భక్తి చేత కర్మ చేయించి భక్తితో కూడినటువంటి కర్మని జ్ఞానంగా మారుస్తుంది ఆవిడ. ఎప్పుడు మారుస్తుంది? నీకు నాకు తెలియక. దయానంద సరస్వతి మహారాజ్ దీనికే చెప్తుంటారు ఉదాహరణ. కుక్కర్లో బియ్యం కడగడం నీకు తెలుసు, బియ్యం పోయడం నీకు తెలుసు, నీళ్లు పోయడం నీకు తెలుసు, మూత పెట్టడం నీకు తెలుసు, గ్యాస్ పెట్టడం తెలుసు, వెయిట్ పెట్టడం తెలుసు, స్టవ్ మీద పెట్టడం తెలుసు, అగ్నిహోత్రాన్ని వెలిగించడం తెలుసు. లోపల ఉన్న ప్రతి బియ్యపు గింజ ఎప్పుడు అన్నపు మెతుకుగా మారిందో నీకు నాకు తెలియదు. కానీ అయింది ఏదో ఒక క్షణంలో. ఎప్పుడు బియ్యం అన్ని అన్నం అయ్యాయో అలా నీ భక్తితో కూడిన కర్మ ఒకనాడు జ్ఞానం అవుతోంది. ఆ జ్ఞానం అనుభూతిని పొందిన నాడు నువ్వు అద్వైత స్థితిని పొందుతున్నావు. అప్పుడు నువ్వేమంటావు? జగత్సర్వం దృశ్యతే శ్రూయతే పివా అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః. నేను వింటున్నది చూస్తున్నది లోపల బయట అంతటా ఒక్క నారాయణుడు తప్ప వేరొకడు లేడన్నావు. అప్పుడు నీవు కూడా అందులో కలిసిపోయావు. ఇంకోటి ఎక్కడుంది? నువ్వు కూడా కలిసిపోయే నారాయణుడు అయ్యావు. కాబట్టి ఇప్పుడు నువ్వు ఏ స్థితిని పొందావు? నువ్వు నారాయణ స్థితిని పొందావు, అద్వైత స్థితి. అంటే ఈ స్థితిని పొందడం చాలా కష్టం. ఈ స్థితిని పొంది మనిషిగా కూర్చున్నటువంటి వాడు మనకి చూడడానికి వెర్రివాడిలా కనపడతాడు. మీకు ఒక్క ఉదాహరణ చెప్తే నేను దీన్ని బాగా పటిష్టం చేసిన వాడిని అవుతాను. భగవాన్ రమణులు సోఫాలో కాళ్ళు చాపు కూర్చునేవారు, వృద్ధులైపోయాడు. ఎందుచేతంటే ఒక 10 నిమిషాలు కాళ్ళు ముడుచుకుంటే అరగంట సేపటి వరకు ఇంకా కాళ్ళు చాపలేరు, అంత నొప్పులు. అందుకని ఆయన కాళ్ళు చాపు కూర్చునేవారు. ఐరోపా దేశం నుంచి కొంతమంది విదేశీ వనితలు వచ్చారు ఆయన దర్శనానికి. పాపం వాళ్ళు కూర్చోలేక చేత కాక కాళ్ళు ఆయన వైపుకి చాపారు. రాజగోపాలయ్యని ఒక భక్తుడు ఉండేవాడు. ఆయనకి రమణ మహర్షి వైపు కాళ్ళు చాపి కూర్చోవడం అంటే కొంచెం కష్టంగా తోచింది. ఆయన వెళ్ళి వారితో అన్నారమ్మా అలా కాళ్ళు చాపకూడదంట.
అనగానే వాళ్ళకి ముందు అర్థం కాలేదు. ఏమిటండి అని అడిగారు. అలా కాళ్ళు చాపకూడదమ్మా, ఇక్కడ తప్పు, కాళ్ళు ముడుచుకోండి అన్నారు. అంటే ముందు ఎవరు ముడుచుకున్నారో తెలుసా అండి? వాడు కాదు, రమణ మహర్షి ముడుచుకున్నారు. రమణ మహర్షి ముడుచుకున్న తర్వాత రాజగోపాలయ్య తిరిగారు. తిరిగితే రమణులు ముడుచుకుని ఉన్నారు. అయ్యో భగవాన్, మీరు ముడుచుకుంటే మీకు కాళ్ళు నొప్పులు ఎడతాయన్నారు. కాళ్ళు చాపుకు కూర్చోకూడదన్నది నియమం అయితే వాళ్ళకి మాత్రమే అమలు చేసి నాకు మాత్రం మినహాయింపు ఎలా ఉంటుంది? ఎవరైనా కాళ్ళు ముడుచుకునే కూర్చోవాలి, అందుకని నేను ముడుచు కూర్చుంటాను, మీరు ఆజ్ఞ ఇచ్చారు కదా అన్నారు. అంటే మీరు చూడండి, లోకమునందు ఇతరులు చేసేటటువంటి పని, ఇతరులకు చెప్పిన పని, ఇతరులు నారాయణుడైనప్పుడు, అంతటా నారాయణుణ్ణి చూస్తున్నప్పుడు వారి మనస్సు కష్టపడేలా మనం ప్రవర్తించామేమో అనిపించినంత మాత్రం చేత ముందు తానే ఆ పని చేసి ఊరుకుంటాడు తప్ప తాను భిన్నం, తాను అధికుడు, అవతలవాడు తక్కువవాడు, ఈ భావన అసలు గురువుకు ఉండదు ఆ స్థితికి వెళ్ళిన వాడికి. ఇది రమణులు చూపించారు. అందుకే రోహిణీ కార్తిలో నేల కాలిపోతుంటే అందరూ అరుణాచలం కొండ దగ్గరికి వెళ్ళవలసి వస్తే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయేవారు, కాళ్ళు కాలుతాయి. రమణులు అడుగు తీసి అడుగేస్తూ వెళ్ళేవారు. ఎందుకంటే గబగబా రావచ్చు కదా అంటే, నమో వృక్షేభ్యో హరికేశాయోపవీతినే పుష్టానాం పతయే నమో నమో అభిషేకం చెప్పారుగా పొద్దున్న. నమో వృక్షేభ్యో, మరి మామిడి చెట్టు ఏమిటి? పరమశివుడు శంకరుడి దగ్గర నడిచేటప్పుడు, ప్రదక్షిణం చేసేటప్పుడు అడుగులు చప్పుడవచ్చా? కాళ్ళు కాలితే మాత్రం భక్తితో నడవద్దు. ఎలా పరిగెడతాను? మెల్లగా నడిచాను నేను. మనం అయితే అభిషేకమే, పరుగులు పరుగులే. అభిషేకం చేసినదేదో అది ప్రతి క్షణము లోపల ఉన్నది ఆచరణ పర్యంతంలోకి వచ్చింది, అనుభవైక వేద్యమైంది. అనుభవైక వేద్యమైన అద్వైతానుభూతి మోక్షస్థితి. కాబట్టి ఇప్పుడు ఏమైంది? మీరే నారాయణుడు అవుతారు. ఇలాంటి స్థితిని ఎవరు కల్పిస్తారు? ఇది మీ ప్రయత్నము చేత వచ్చేటటువంటిది కాదు. అమ్మ కాళ్ళు పట్టుకుంటే ముందు భక్తిలోకి లాగి, ఆ తర్వాత భక్తితో కూడిన కర్మ చేయించి, జ్ఞానమిచ్చి మోక్షమిస్తున్నాడు, శివుడిలోకి కలిపేస్తుంది. కాబట్టి మహాభాష్య వ్యాఖ్యాపటు శయనమారోపయతివా. రెండవది స్మర వ్యాపారేష్యా పిశున నిటలం కారయతివా. కేవలము అమ్మవారి అనుగ్రహం చేత అమ్మవారిని స్తోత్రం చేయడం ఇది వచ్చేస్తే సరిపోతుందా? అమ్మవారి అనుగ్రహంతో మనుష్య జన్మయంతో తప్పకుండా రావలసినటువంటిది ఒకటి ఉంటుంది. ఏమది అంటే వైరాగ్యము. ఇది రానిటువంటి జన్మ నడిచిపోతుంది అనుకోండి, అంతకన్నా హేయమైన మనుష్య జన్మ ఇంకోట్లేదు. ఎందుచేత ఏమనుభవిస్తున్నావు? ఎప్పుడు ఈ శరీరానికి ఏది సుఖమని మీకు అనిపిస్తోందో ఆ సుఖాన్నే పుట్టినది మొదలు మరణ పర్యంతము మీరు అనుభవిస్తున్నారంతే తప్ప ఈ సుఖము కాదు అన్న భావన ఎన్నడూ చెయ్యకుండా సుఖం అనిపించిందల్లా అనుభవిస్తూ ఉంటే ఎప్పటికీ వైరాగ్యం రాదు. మరి ఎప్పుడు వస్తుంది వైరాగ్యం అంటే, వైరాగ్యము రావడానికి మీరు సుఖమన్నది నిజముగా సుఖమా అన్న ఒక ప్రశ్న మీ యందు ఉదయించాలి. ఉదయించి మీరు వివేచనతో ఆలోచన చేయడం ప్రారంభం చేయకపోతే ఎప్పటికీ మీకు సుఖాలన్నీ సుఖాల్లాగే కనపడతాయి. సుఖాల యొక్క భోగముల యొక్క అనుభూతి చేత రోగాలు వస్తాయి. రోగాల వల్ల శరీరం మరణిస్తుంది, మనుష్య జన్మ వృధా అవుతుంది. కాబట్టి వైరాగ్యము రావాలి. వైరాగ్యము రావాలంటే వైరాగ్యం రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి జిహాస వైరాగ్యము అంటారు. జిహాస వైరాగ్యం అంటే ఏంటో తెలుసా అండి? పురాణం విన్నప్పుడు, ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఆయనకి భార్యకి దెబ్బలాడుకున్నారు అనుకోండి, ఓ గుళ్ళోకి వెళ్ళి చిచి ఎందుకంటే కాశీ పోయి సన్యాసం తీసుకుందాం, నిజంగా ఆయన వెళ్ళిపోతాడు అనుకుంటున్నారా మీరు? ఎవడు అలా చెప్పాడో వాడు వెళ్ళాడు, ఎవడు వెళ్ళిపోతాడో వాడు చెప్పాడు. మీరు బాగా జ్ఞాపకం. రామకృష్ణ పరమహంస ఒక ఆఖ్యానం చెప్తుండేవారు. వెనకటికి ఒక ఆయన భార్యతో కలిసి నదీ స్నానానికి వెళ్తున్నట్ట. పెడుతుంటే భార్య ఎందుకంటే చూస్తున్నాను మిమ్మల్ని, పెళ్ళయిన దగ్గర నుంచి చూస్తున్నాను, ఎప్పుడూ నా జపమే. లేచిన దగ్గర నుంచి ఓ నన్ను ఓ పంచదార చిలక, ఓ ముద్దు బొమ్మ పిలవడం తప్ప ఎప్పుడు ఎన్నేళ్ళు వచ్చినా పెళ్ళం పిచ్చే. ఆయన చూడండి స్నానానికి వస్తున్నాయని 16 మంది భార్యలు ఆయనకి. పెద్దవాడు అవుతున్నాడు. నాకు వైరాగ్యం రావాలని ఒక్కొక్క భార్యని వదిలేస్తున్నాడు. అంటే ఈయన అన్నాడు, నవ్వి వెర్రిదానా 16 మంది భార్యలు నెట్టుకుని ఒక్కొక్క భార్యని క్రమంగా వదులుతున్న వాడికి వైరాగ్యం అయిపోయాడు. నీకన్నా అయినే కదా 16 మందిని ఒక్కొక్కరిని వదులుతున్నాడు. ఆయన అన్నాడు,
నిజంగా వైరాగ్యం వచ్చేసిన వాడు ఒక్కొక్కరిని వదలడు, సంఘం ఒక్కసారి వదిలేస్తాడని నీళ్ళల్లో తువ్వాలేసుకుని ఇవన్నీ కాబట్టి వైరాగ్యం అనేటటువంటిది దట్ డస్ నాట్ కమ్ డ్రాప్ బై డ్రాప్ అంటారు రామకృష్ణ పరమహంస. ఏదో ఒకనాడు వివేచన చెయ్యగా లోపల నిలబడుతుంది. అంటే అంత మాత్రం చేత ప్రపంచాన్ని వదిలేయాలండి. ప్రపంచాన్ని వదిలేయాలన్న మూర్ఖవాదన జిహాస సన్యాసం. పరమహంసే ఒక మాట చెప్తూ ఉంటారు, వెనకటికి ఒక భార్య భర్త కలిసి అన్ని దానం చేసి ఇంకెందుకంటే వృద్ధులం అయిపోయాం, పాదయాత్ర చేసుకుంటూ కాశీ వెళ్ళిపోదాం, మధ్యలో ఎవరి శరీరంలో పడిపోయింది అనుకోండి, ఇద్దరిలో ఒకటి అంతే శివుణ్ణి చేరుకున్నారు అంత నమస్కారం పెట్టి రెండో వాళ్ళం వెళ్ళిపోతాం. ఎంతకాలం బతుకుంటే అంతకాలం ఈశ్వరారాధన చేసుకుంటూ శరీరాలు విడిచిపెట్టారు. కాబట్టి ఇంకా మనం దేని మీద ఆశ పెట్టుకోవద్దు. ఆకలిస్తే 4 ఏళ్ల ముందుకు వెళ్ళి భవతి భిక్షాందేహి అన్న పదమే. భార్య భర్త కలిసి నడిచి వెళ్ళిపోతున్నారు. ముందు భర్త నడుస్తున్నాడు, కొంచెం దూరం వెళ్ళేటప్పటికీ రోడ్డు మీద వజ్రం కనపడింది. భర్త అనుకున్నాడు వెనక నుంచి భార్య వస్తోంది, వజ్రం చూస్తే ఏమండో వజ్రాన్ని తీసుకుంటుందో ఏమిటో అని చెప్పి దాని మీద కాలు పెట్టి నిలబడ్డాడు. భార్య వెనక నుంచి దగ్గరికి వచ్చి ఏం నిలబడ్డాలేండి అంటే ఏం లేదులే నువ్వు ముందు రండి. ఆవిడకి అనుమానం వచ్చి కింద చూసి కాలు కింద వజ్రం కాంపు లీగుతుంది. ఆవిడండి ఏమయ్యా ఇన్ని మాటలు చెప్పి బయలుదేరిన నీకు రాయికి వజ్రానికి తేడా ఇంకా కనపడుతూనే ఉందా అంటే ఎవరికి వైరాగ్యం వచ్చింది? ఆయనకు కాదు వచ్చింది, ఆవిడకి వచ్చింది. వైరాగ్యం అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? జిహాసా వైరాగ్యము జిజ్ఞాసా వైరాగ్యముగా మారాలి. జిజ్ఞాసా వైరాగ్యం వస్తే సంసారాలను వదిలిపెట్టేయమని ఏ శాస్త్రం చెప్పలేదు. వైరాగ్యం వచ్చిన వాళ్ళందరూ సంసారాలు వదిలేసి సన్యాసాలు తీసుకోండి అంటే అంతకన్నా తప్పు ప్రతిపాదన ఇంకోట్లేదు. అలా అయితే త్యాగరాజు గారు, అన్నమాచార్యులు వారు, పోతన గారు వీళ్ళెవ్వరూ తరించకూడదు. వాళ్ళందరూ సన్యాసాలు తీసుకున్నారేంటి? వాళ్ళందరూ సంసారాల్లోనే ఉన్నారు. సంసారాల్లో ఉండి తరించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏమి మరి జిజ్ఞాసా వైరాగ్యం అంటే మీకు నేను ఒక్క ఉదాహరణ చెప్తాను, మీరు పట్టుకుంటారు. గాలి ఇలా వెళ్ళిపోతాను, నేను పీల్చాను. ఒరే ఇంతమందికి మూక పంచశతి చెప్తున్నవాడు మనల్ని పీల్చాడు, మళ్ళీ వీళ్ళలోంచి బయటికి వెళ్ళొద్దాం, లోపల ఉంటుంది ఏమిటి బయటికి వెళ్ళిపోతుంది. ఇలా వెళ్ళిపోతుంటే ఇదేదో పరిమళ సంబంధమైనటువంటి వస్తువుని తగులుతుంది. ఒరే దీన్ని తగిలినప్పుడు మంచి సువాసన వస్తోందని ఆగుతుందా? వెళ్ళిపోతుంది. అశుద్ధం కనపడింది, దాని నుంచి వెళ్ళేటప్పుడు వాసన దౌష్ట్యం అయిపోతుంది. అంత మాత్రం చేత దుర్గంధము ఇష్టం అయిపోయానని బాధపడుతుందా? వెళ్ళిపోతుంది. అందుకే మన వాళ్ళు రెండింటిని పూజ చేస్తారు. నమస్తే వాయోత్తమీవ ప్రత్యక్షం బ్రహ్మాసి. వైరాగ్యానికి గాలి ఒక ఉదాహరణ. సుఖాసుఖముల యందు ఒకటే భావనతో ఉంటుంది. నది పర్వతం మీద పుడుతుంది, కింద పడినప్పుడు బండల మీద పడి తల పగిలిపోతుంది. ప్రవహించి వెడుతున్నప్పుడు ముళ్ళ చెట్లు వీపు గీరేస్తాయి. అలా వెడుతున్నప్పుడు ఒక మహాత్ముడు స్నానం చేస్తాడు, ఇంకొక దుర్మార్గుడు మలమూత్ర విసర్జన చేస్తాడు. ఇంకొక చోట కొంచెం ముందుకెళ్ళేటప్పటికీ ఒక రజకుడు బట్టలు ఉతుకుతాడు. ఇంకొంచెం ముందుకెళ్ళేటప్పటికీ ఒక ఫ్యాక్టరీలోంచి కల్మషద్రవాలన్నీ వచ్చి కలుస్తాయి. సుఖమే వచ్చినా, దుఃఖమే వచ్చినా, కష్టమే వచ్చినా, ఆనందమే వచ్చినా తన ప్రయాణాన్ని మాత్రం నది ఆపదు. ఎక్కడి వరకు ప్రయాణం చేస్తుంది? అలాగా సాగర సంగమం వరకు వెళ్ళిపోయి సముద్రంతో కలిసిపోయిన తర్వాత తాను ఆగిపోతుంది. అనుకూలం నిజ బీజ సంతతరయస్కాంతోపలం సూతిక సాధ్వీ నైజ విభం లతాచితురుహం సింధుస్సరిద్వల్లభం ప్రాప్నోతి హజదా తథా పశుపతే పాదారవిందద్వయం చేతో వృత్తి రూపేత్య తిష్టతి సదా సభక్తి రుచ్యుచ్యతే అంటారు శివానందలహరిలో శంకర భగవత్పాదులు. కాబట్టి అన్నిటిలోనూ ఉంటాడు, చక్కగా ఉంటాడు. నాన్నగారండి నాకు మంచి MBA సీట్ వచ్చిందండి అంటాడు. కొడుకు వచ్చి అహ్మదాబాద్ లో సీట్ వచ్చిందండి అన్నాడు. సంతోషం. సుమేధామే ధజోధన్యస్తమేధాధరాధర. నా కొడుకు ఎందు విష్ణువాంశ ప్రవేశించి నాన్నగారు నేను ఒక పెద్ద కంపెనీకి జనరల్ మేనేజర్గా పోస్టింగ్ వచ్చిందన్నాడు. సంతోషం. అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగింది, పరిపాలనాంశాన్ని పొందాడు అంటే ఏది చూసినా అమ్మవారికే భగవంతుడికే ఆరోపిస్తాడు. ఒక దుఃఖం వచ్చింది, ఓహో గతంలో చేసుకున్న పాపాన్ని దేన్నో పరమేశ్వరుడు తీసేశాడు. కానీ ఈశ్వర నీ పాదముల యందు స్మృతి పోకుండా మాత్రం చూడు. లోకులందరి మెచ్చని అలుగని లోలోను నిందించని చీకాకుంబడని మహాత్ముడని జేలొగ్గని మూకీభావమునం తిట్టని త్రోయని నీ కారుణ్యము కలిగి ఉండినను అంతే చాలును శంకర. తప్ప నాకు మాత్రం నీ పాదముల యందు స్మృతి పోకూడదు. ఆ స్మృతి పోయిందా, స్మరణము పోయిన నాడది మరణము. అందుకే దేవదేవుని చింతించు దినము దినము. గాలి ఉన్నట్టు, నది ఉన్నట్టు, యోగరతో వా భోగరతో వా సంగరతో వా సంగ విహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందచ్చేవ.
శ్రీభాష్యోపలాచార్య స్వామి గారు రామాయణం ఇలా చంకలో పెట్టుకుని రోడ్డు మీద వెడుతుంటే ఆయన కాళ్ళ మీద పడిపోతుండేవారు జనం. ఎక్కడికి వెళ్ళి ఆయన కూర్చుని రామా అని మొదలు పెట్టేటప్పటికి తండోపతండాలు జనం. ఇటువంటి శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారికి ఒక రోజున విజయనగరంలో బాత్రూంలో కాలు జారి పడిపోతే నడుము విరిగిపోతే ఆయన కదలకూడదన్నారు డాక్టర్లు. లేచి నిలబడి పంచ కట్టుకోలేకపోయేవారు మహానుభావుడు. ఒక కుర్చీలో కూర్చోబెట్టి కుర్చీ ఎత్తి తెచ్చి అక్కడ పెట్టేవారు. చూడ్డానికి వెళితే పరమ ప్రసన్నంగా ఎంతో సంతోషంగా ఉన్నారు. అన్నారు రామచంద్రమూర్తి కొన్నాళ్ల పాటు అన్నాడు నువ్వు ఊరూరు తిరిగి రామాయణం చెప్పన్నాడు. చెప్పాను కోటేశ్వరరావు. ఇప్పుడు అన్నాడు కూర్చుని రామాయణం స్మరించుకుని తృప్తి పొందలేవా, కూర్చుని స్మరించన్నాడు. తిరుగుతానేమో అని నన్ను ఇలా కూర్చోబెట్టాడా, తిరుగుడుకు అలవాటు పడిపోతానని. భక్తి ఇది వైరాగ్యం అంటే జరిగిన సంఘటనతో తాదాత్మ్యత లేకుండా తన పథంలో తాను వెళ్ళిపోతుంటాడు గాలి.